కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి గడిచినటువంటి 24 గంటల్లో ఏ పరిస్థితులు జరిగాయి అన్నటువంటిది మీకు అందరికీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇదేదో ప్రజా పోరాటాలు చేసో లేక నాగవలినదో వంశధారినదో తీసుకొచ్చినట్టుగా జై ఆంధ్ర ఉద్యమం చేసుకుంటూ వచ్చినట్టుగా ప్రత్యేకాంధ్రాన్ని స్థాపించినట్టుగా వీళ్ళు వేల తిలకాలు దిద్ది రోడ్ల మీద పడ్డారు. నువ్వు చేసినటువంటి పని ఏమిటి? నువ్వు ఎందుకు జైలుకి వెళ్ళావు? సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఒక మహిళపై కీచకుల్లా వ్యవహరించి నానా దుర్భాషలాడి మీ ప్రవర్తన అన్నటువంటిది రౌడీజాన్ని పూర్తిగా కూడా మీ సైకోయిజాన్ని పూర్తిగా బయటపెట్టారు. బయటపెట్టి ఒక మహిళా ఎస్ఐపై మీరు దాడి చేస్తే రాష్ట్రంలోనే కాదు నియోజకవర్గ స్థాయిలో కూడా మహిళలందరూ కూడా సిగ్గుపడుతున్నారు. వీళ్ళ ఇలాంటి పార్టీకి అనమాట నాయకత్వం వహించి రోడ్ల మీద తిరుగుతున్నారని. మరి మహిళలపై పోరాటాలు చేసి మహిళల్ని కించపరిచి మహిళల్ని ఏదో ఒక విధంగా అల్లరి పెట్టి వీళ్ళు వేల తిలకాలు దిద్దుకొని వీధుల్లో తిరుగుతున్నారు. ఏదో గొప్ప సాధించేసేమో అన్నట్టుగా. నువ్వు చేసిన పని ఏమిటి, నువ్వు వెళ్ళినటువంటి కార్యక్రమం ఏమిటి అన్నటువంటిది ప్రజలు పూర్తిగా కూడా గమనిస్తున్నారు. ఇంకా గమనించాల. వీళ్ళు ఏ పరిస్థితుల్లో జైలుకి వెళ్ళి వచ్చారు, ప్రజల మధ్య ఏ ప్రవర్తనతో తిరుగుతున్నారు అన్నటువంటిది కూడా గమనించాలి. ఇకపోయిన తర్వాత మరి నిన్న జరిగినటువంటి దాంట్లో మరి కోన రవికుమార్కి అంత సీను లేదు. మరి రవికుమార్ అనేది లోకేష్ బాబు దగ్గర కానీ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ సీన్ లేదు. మరి ఆయనకి ఇందులో ఎటువంటి కార్యక్రమం లేదు అన్నటువంటి పెద్ద మనిషి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిగా మతి స్థిమితం తప్పినట్టుగా ఉంది. మరి ఇవాళ ఇది అంతటికీ కారణం కోన రవికుమారే చేయించాడు అని చెప్పేసి అనమాట వెంటనే స్టేట్మెంట్ మారుస్తున్నారు. మరి కోన రవికుమార్ సీన్ లేదని చెప్పేసి మీరే కదా ఒప్పుకుంటున్నారు. మరి లోకేష్ బాబు దగ్గర మరి అలాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఎటువంటి స్థానం లేదు అని చెప్పేసి అనమాట నువ్వే కదా మాట్లాడావు. మరి జైలు నుంచి రాగానే ఇది అంతటికీ కారణం కోన రవికుమారే అని చెప్పేసి అంటున్నావు. అంటే ఇప్పుడు మహిళా ఎస్ఐ మీద కూడా కోన రవికుమార్ దాడి చేయించారు అన్నట్టుగా నీ మాటలు కనిపిస్తున్నాయి. ఈయన అన్ని చేయించాడంటే మహిళా ఎస్ఐ మీద కూడా దాడి చేయించమని ఈయనే చెప్పాడా? నీ మాటలు నీ స్వభావం ఏంటంటే ముందేం మాట్లాడావు, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం మాట్లాడావు అన్నటువంటిది ప్రజలు పూర్తిగా కూడా గమనిస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా ఎక్కడ చూసినా సరే వైఎస్ఆర్ వాళ్ళు ఇదేదో కోన రవికుమార్ మేము అంటే మాకేదో మరి పేరు వచ్చేస్తుంది, మా ఊరికి ఏదో పేరు వచ్చేస్తుంది అన్నట్టుగా ఆయన మాట్లాడి ముందనమాట వెళ్తున్నారు. డెవలప్మెంట్ అన్నటువంటిది గత మీ పాలనలో 5 సంవత్సరాల్లో ఏ వైఎస్ఆర్ ప్రభుత్వం జరిగింది, ఈ 27 నెలల్లో ఏం చేశారు అన్నటువంటిది అలా వీటి మీద శ్రద్ధ చూపించండి. ఏవైనా ఎక్కడైనా మేము డెవలప్మెంట్స్ చేస్తే ఆ డెవలప్మెంట్ మంచి కానీ అది చెడు కానీ అన్నటువంటిది చెప్పి మమ్మల్ని మార్చుకునే విధంగా మీరు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మీ నాయకుడ అక్కడ అసెంబ్లీలోకి రారు, మీరు ఎమ్మెల్సీలకు మాత్రం వెళ్తారు, విధానసభలకు వెళ్ళి అక్కడ మాత్రం మాట్లాడతారు, శాసనసభల దగ్గరికి వచ్చేసరికి పరుగులు తీస్తారు. మరి ఇక్కడికి వచ్చేసరికి మీ ప్రివిలేజ్ కావాలంటారు, మీకు జీతాలు కావాలంటారు, అన్నీ మాట్లాడతారు. వాళ్ళు అక్కడ అలా మాట్లాడితే మీరు వీధులంట మహిళలపై దాడి చేసి కీచుకుల్లాగా ప్రవర్తన అన్నటువంటిది మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు చేసినటువంటిది మేము చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏదైనా ఉంటే అది కాదు, ఇది మంచి ఇది చెడు అన్నటువంటి దాని మీద విమర్శించండి. మాలో ఏమైనా తప్పులు ఉంటే మేము మార్చుకునే ప్రజలకు సమాధానం చెప్పుకునే విధంగా వస్తాం. మరి ఇక పోయిన తర్వాత
రవికుమార్ గారు భూ కబ్జాలు చేశారు. మరి కోన రవికుమార్ గారు ఎక్కడ పడితే అక్కడ భూదందాలు చేశారు. మరి అవన్నీ నేను అడ్డుకున్న వల్లే నాకేదో వచ్చేసింది అని అన్నారు. ఏమయ్యా పెద్ద మనిషి, 5 సంవత్సరాల్లో కొన్ని పుస్తకాలు కట్టలు తీసుకెళ్ళి లోకాయుక్త దగ్గర నుంచి లోకల్ కోర్టు వరకు తిరిగావు. ఏం సాధించావు కోన రవికుమార్ మీద? 157 అసెంబ్లీ స్థానాలు నీకు ఇచ్చారు ఆ రోజు. మరి లోకాయుక్త దగ్గర నుంచి లోకల్ కోర్టు వరకు నువ్వు తిరిగావు కదా, ఏం సాధించావు నువ్వు కోన రవికుమార్ మీద? ఒక్కటైనా ప్రూవ్ చేయగలిగావా? నువ్వు కోన రవికుమార్ భూ కబ్జాలు చేశాడు, భూదందాలు చేశాడు అంటున్నావు. చూపించు, ప్రజలకు చెప్పు, ఇలా చేశాడు, పలానా దాంట్లో భూ కబ్జా చేశాడని. నీకు అల్లది ఎక్కడో పూల తోట పెట్టాడు 100 ఎకరాలు, నేను ఆపగలిగాను. దానికి క్లియర్గా లీజ్మెంట్ రైట్ అన్నటువంటిది ఒక చట్టం ఉంది. నువ్వు చదువుకున్నావు కదా, ఎవరు పెట్టినా సరే లీజ్మెంట్ రైట్ అన్నటువంటిది ఇస్తారు. శ్రీకాకుళంలోని కాళింగ్ భవన్ అనేది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ భవన్ ఉంది, ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి నువ్వు లీజ్ తెచ్చావు? విజయనగరంలో నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యాలయం కట్టావు, ఎక్కడి నుంచి నీ లీజ్మెంట్ ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? నువ్వు అలాగే ఇక్కడ చిత్తూరులో వైఎస్ఆర్సీపీ కార్యాలయం కట్టావు, ఎక్కడి నుంచి ఇచ్చారు? అది లీజ్మెంట్ రైట్ కాదా? అక్కడి నుంచి నీకు ఇవ్వలేదా? ఇవన్నీ కూడా లీజ్మెంట్ రైట్ల నుంచి ఎక్కడికైనా సరే వస్తాయి. ఎవరు నువ్వు చేసుకున్నా సరే నీకు పరంగా రీపేయింగ్ కెపాసిటీ అన్నటువంటిది నీలో ఉంటే కంపల్సరీగా నీకు కూడా ఇస్తారు. ఆయన ఏదో భూ కబ్జాలు చేశారు, నేనేదో పూల తోటలు చేస్తుంటే నేను అడ్డు పెట్టేశాను, నేనేదో సాయం చేశాను అని చెప్పేశాను. ఆయన అవినీతి చేస్తే ఆ అవినీతిని బయట పెట్టవయ్యా, మా కేసులు పెట్టారు అని చెప్పేశారు అంటారు. పెనుబర్తి సర్పంచ్పై ఆ రోజు అనమాట ఎంపీటీసీ ఎలక్షన్ బూత్లో నుంచి దూరకు ముందే 58 మందిని తీసుకొచ్చి 3 రోజులు కనిపించకుండా 7 స్టేషన్లను తిప్పేవే. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గుర్తుకు రాలేదా? ఎంతమందిని కేసు పెట్టారని చెప్పేసి అన్నాం. 58 మంది తెల్లవారు 3 గంటలకు తీసుకొచ్చి ఆ రోజు ఏమంట రాజాం కోర్టులో నన్ను అడ్మిట్ చేశారు. ఆ రోజు అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కోన రవికుమార్ని అప్పుడనమాట నీకు గుర్తుకు రాలేదా? ఇలాంటి విద్య అన్నటువంటిది ఎవరు నేర్పినా సరే అది తప్పు. నీకు ఎక్కడైనా సరే జరిగినట్టుగానైతే ఓపెన్ చెప్పి మీరు పలానా తప్పు చేస్తున్నారు, పలానా కార్యక్రమంలో అనమాట మీరు ఎలా పని చేస్తున్నారు అన్నటువంటిది మీరు ఎస్టాబ్లిష్ చేసి ఆ రకంగా ప్రజలు మెప్పించాడు. కానీ ఇలా కీచుకుల్లా వ్యవహరించి ఈ రకంగా పడి అందరినీ కూడా ఇబ్బంది పడేటట్టుగా చేయడం అన్నటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఏది జరిగినా మరి మాకు అడ్డుపడతారు అంటే జనాలు రెచ్చగొట్టే విధంగా జగన్ పాదయాత్ర చేయనివ్వరు అంటే ఎందుకు చేయనివ్వరు? చేసుకోండి, ఎందుకు చేయనివ్వరు? ఎవరు కావాలన్నా సరే చేసుకోవచ్చు. మీరు పాదయాత్రలు చేస్తారన్నా చేసుకోవచ్చు. సమస్యల మీద పాదయాత్రలు చేయొచ్చు, దానికి పర్మిషన్లు ఉంటాయి, ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది. ఆ ల్యాండ్ ఆర్డర్ పెట్టుకొని అనమాట ముందే ప్రీ ఆక్యుపైటెడ్ మైండ్ అంటారు దాన్ని. అంటే జనాల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళకి చెప్పి ఈ విధంగా చెబితే వాళ్ళు రియాక్ట్ అవుతారు అన్నటువంటి ఉద్దేశంతో మీరు కార్యక్రమం అన్నటువంటిది ఇక్కడ చేశారు. ప్రీ ఆక్యుపైటెడ్ మైండ్ నీకు ఉన్నది కాబట్టి నువ్వు అలాగే ఈరోజు అనమాట అక్కడ చేసి నీకు ధర్నాకు రానివ్వద్దు అంటున్నారు, మేము ప్రజా సమస్యలు పోరాటం చేయొద్దు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రను అనమాట అడ్డుకోవడానికి ఈ రకమైనటువంటి స్వభావంతో చూస్తున్నారు అని చెప్పేసి జనాలను రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఎవరికి ఎటువంటి పాదయాత్రలు కానీ ఏమి కావాలని జనం పర్మిషన్ పెడతారు, పర్మిషన్ చేసుకొని వస్తారు. కానీ ఈ రకమైనటువంటి జనాలు రెచ్చగొట్టే విధంగా ఏ కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఏదైనా కార్యక్రమం ఉన్నది అంటే ఆ కార్యక్రమం దృష్ట్యా ఎవరు జరిగినా సరే సమస్యల మీద పోరాటం చేయొచ్చు, ప్రజల మధ్యకి వెళ్ళొచ్చు, ప్రజా సమస్యల మీద ఏవైనా సరే ప్రజా సమస్యల మీద పోరాటం చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇలాంటి విమర్శలు అన్నటువంటిది మానుకొని నీ కార్యక్రమాలు ఏవైనా ఉంటే నువ్వు యథేచ్ఛగా చేసుకోవచ్చు. ఏదైనా సరే ఉన్నదంటే ఈ కార్యక్రమాల మీద పూర్తిగా కూడా తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఇన్ఛార్జ్ అయినటువంటి ఆ చింతల రవికుమార్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.